హాయ్ అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్స్ అండ్ జేఎస్ కలెక్షన్. టుడే షార్ట్ వీడియో వచ్చేసి గ్రాసరీ ఐటమ్స్ అండి. లాంగ్ వీడియోలో ఇంకేమేమి ఉన్నాయనేది చూపిస్తానని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఏమో నా దగ్గర ఉన్నవండి, ఇట్లా క్లిప్ పెట్టినవన్నీ నా దగ్గర ఉన్న ఐటమ్స్. ఇంకేమేమి కావాలో అవి వరకు తెప్పించాను. నేను గ్రాసరీస్ దేంట్లో సర్దుకుంటాను అంటే ఇది డీమార్ట్లో అవైలబుల్ అండి. ఇలా స్టోరేజ్ బాక్సు మనకి రీజనబుల్గానే దొరికిద్ది. ఇది నాకు తెలిసి ఇది 499 అనుకుంటా. డిమార్ట్లో అవైలబుల్ ఉంటుంది. కావాల్సిన అన్న వాళ్ళు ఇది తెచ్చుకోండి. నేను దీంట్లో గ్రాసరీ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటాను, అంటే దుమ్ము పట్టకుండా. ఇప్పుడు దీంట్లో పెట్టేవి ఏమేమి ఐటమ్స్ చెప్తాను. నేను తెప్పించింది ఇదేంటిదంటే అల్లం అండి. అల్లం తెప్పించాను, ఒక 1/2 kg అల్లం. అలానే ఒక 100 గ్రాములు శనగలు. ఇవి ఎందుకంటే 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తెప్పించాను. 1 డేకి గుగ్గిళ్ళకి నానబెట్టడానికి సరిపోతాయి, అందుకని నేను 100 గ్రామ్సే తెప్పించాను. అలానే గోధుమ పిండి. గోధుమ పిండి ఇది ఇది గోధుమ పిండి కాదండి, పెసలు 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 1/2 kg పెసలు. అవి ఏమో తెల్ల పెసలు అండి. ఇవేమో పెసరట్టు కానీ ఒక 1/2 kgగా ఇవి పచ్చ పెసలు తెప్పించాను. పెసరట్టు చాలా బాగుంటుంది, పెసరట్టు దానికోసం తెప్పించాను. అలానే బిర్యానీ చేసుకోవాలంటే మసాలా దినుసులు కావాలి కదండి. పలావ్ దినుసులు ప్యాకెట్ ఒకటి, పటికి బెల్లం దేవుడి దగ్గర ప్రసాదానికి. అలానే పోపు దినుసుల్లోకి ఆవాలు అయిపోయాయి, అందుకని ఆవాల ప్యాకెట్ తెప్పించాను. నేను డైలీ కాఫీ తాగను, కానీ ఎప్పుడైనా హెడేక్గా ఉంటే మాత్రం కంపల్సరీగా కాఫీ తాగుతాను. అందుకని బ్రూ ప్యాకెట్స్ ఒక డజన్ తెప్పించాను. నెక్స్ట్ నేను వాషింగ్ మిషన్లో కాబట్టి ఎప్పుడైనా ఏమైనా మురికిపోని ఉంటే సర్ఫ్ ఎక్సెల్ సోపు, బట్టల సోపు. ఇది దేవుడికి ఏంటి అంటారంటే కుందుల్ని, ఒక్క కుందుని ఏదో అంటారండి, నాకు ఐడియా లేదు. మీకు కానీ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఒత్తుల ప్యాకెట్లు, కర్పూరం, 2 అగ్గిపెట్టెలు. ఇవి మీ అందరికీ తెలిసిందే కానీ మన లేడీస్కి కంపల్సరీగా కావాలి. అంట్లు తోముకోవడానికి వైప్స్. ఇది కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి. ఇవి మౌత్ ఫ్రెషనర్స్ అండి. ఇది ఒకటి తెప్పించాను, ఎప్పటికైనా యూజ్ అవుద్ది అని. అలానే సాల్ట్ ప్యాకెట్స్ అండి. ఇవి డిమార్ట్లో తీసుకున్నాను. పింక్ సాల్ట్. నేను వైట్ సాల్ట్ అసలు వాడనండి, ఎందుకంటే ఆ వైట్ సాల్ట్ కంటే కూడా నేను ఒక్కసారి ఇది పింక్ సాల్ట్ వాడాను, కానీ నాకు ఇదే బాగా నచ్చింది. పిల్లలకు కూడా ఇదే హెల్తీ అంట, అందుకని నేను పింక్ సాల్టే తీసుకుంటాను ఎప్పుడు. ఇవి ఒక 2 ప్యాకెట్స్. మా పాపకి నేను మైసూర్ గోల్డ్ సోప్స్ వాడతానండి. మా పాపకు కాబట్టి 2 సోప్స్ సరిపోతాయి మంత్లీకి. మాకు వచ్చేసి సంతూర్ సోప్స్ వాడతానండి, సంతూర్ సోప్స్ ఒక 2. అలానే మా పాపకి గుడ్ డే బిస్కెట్స్ అంటే చాలా ఇష్టము, గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్స్. అలాగే టిష్యూస్. ఇంకా ఈ గోధుమ రవ్వ, ఈ బొంబాయి రవ్వ నా దగ్గర ఉన్నవేనండి. ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా తెప్పించలేదు. చిప్స్. ఇదేమో జొన్నపిండి అండి. మరపట్టించేదాన్ని కుదరక జొన్నపిండి ప్యాకెట్ తెప్పించాను. ప్యాకెట్ కూడా బాగానే ఉంది, ఫ్లోరు సూపర్గా ఉంది. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అని సేమియా పెద్ద ప్యాకెటే తీసుకున్నానండి. పావు అంత అయిపోయింది, ఇంకా 1/2 kg పైనే ఉంది. ఇడ్లీ రవ్వ మనకి కంపల్సరీగా ఎక్కువే పట్టింది కాబట్టి ఉన్నా కానీ మళ్ళీ తెప్పించాను 1 kg ఇడ్లీ రవ్వ. ఇది పాప్కార్న్ అండి. ఎప్పుడైనా స్నాక్స్ టైంలో చేసుకోవచ్చని ఒక పాప్కార్న్ ప్యాకెట్. ఇది వెజిటేబుల్స్ కానీ నేను బాక్సెస్ తీసుకున్నాను. అయితే ఒక బాక్స్ ఇలా పెట్టేశాను, అంటే చికెన్ మసాలా, మెంతులు, మిరియాలు, సాజీరా, షాంపూలు, ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఈ టిప్ కానీ మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇది ఒకటి కిచెన్ టవల్ అండి. వాటర్ బాగా పీల్చేసిద్దంట. నేను డిమార్ట్లో తీసుకున్నాను. దీని ప్రైస్ ఎంత పడ్డదంటే కరెక్ట్గా ఐడియా లేదు, కానీ 170 or 150 అబోనే పడింది. ఇది సూపర్గా
యూజ్ అవుతుంది. నేను ఇది సెకండ్ టైం తేవడము. ఎప్పుడైనా ఫ్రైడేస్ అలాంటప్పుడు ధూపం వేయడానికి ధూపము, సాంబ్రాణి స్టిక్స్, సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం నేను స్వీట్కి వాడతాను. అలానే మా పాపకి నానబెట్టేసి కొంచెం ఉడకబెట్టి పాలు పోసిస్తాను వీక్లీ వన్స్ కంపల్సరిగా. దాంట్లోకి పంచదార. పిల్లలు స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటే ఇట్లా ఏబిసిడి చిప్స్ అయితే బాగుంటాయని ఏబిసిడి చిప్స్ తీసుకున్నాను. ఇవి కూడా 25 రూపీసే పడ్డాయి. ఇంకా రేపు కొబ్బరికాయ కొట్టాలంటే కావాలి కదా, శుక్రవారం నేను పూజ చేసుకుంటాను. అందుకని ఒక కొబ్బరికాయ తెప్పించాను. మా పాప కోసం నేను ఓట్స్ వాడతానండి. నార్మల్గా అయితే క్విక్కర్ ఓట్స్ వాడతాను. ఇప్పుడు ఇది ఉందంటే ఇది తీసుకురమ్మని చెప్పాను. ఇది కూడా ఎలా ఉందో టేస్ట్ చేయొచ్చు అని. ఇవి డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ పాలలో ఉడకపెట్టేసి బెల్లం వేసేసి పెట్టేస్తాను. బాగుండిద్ది. 1 టైం ఫుడ్ మనం ఇది వాడచ్చు. అలానే డ్రై ఫ్రూట్స్ అండి. మా పాపకి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేస్తాను కదా, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఒక 7 or 8 ఐటమ్స్ కలిపి డ్రై రోస్ట్ చేసేసి నేను డ్రై ఫ్రూట్ పౌడర్ చేస్తాను. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, లేని వరకు తెప్పించాను. వాల్నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్ మా హస్బెండ్ కూడా డైలీ నానబెట్టుకొని తింటారు ఎర్లీ మార్నింగ్. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, జీడిపప్పు. ఇవి అయిపోయాయి, అందుకని 4 ఐటమ్స్ తెప్పించాను. అలానే గోధుమ పిండి కూడా ఉంది, కానీ స్పేర్ ఒకటి ఉంటే బెస్ట్ అని ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా తెప్పించాను. అలానే కందిపప్పు కూడా ఇప్పుడే తెప్పించాను ఫ్రెష్గా. కానీ ఈరోజు పప్పుచారు చేద్దామని ఓపెన్ చేశాను, అందుకని క్లిప్ పెట్టుంది. ఆనియన్స్ అయిపోయాయి. ఆనియన్స్ మంచివి అని నేను చెప్పను, కానీ చిన్న సైజు బాగా పెద్ద సైజు అయితే బాగుంటుంది. మనం 2 కొయ్యకుండా ఒక ఉల్లిగడ్డతోటే పోపు పెట్టేయచ్చు. 1 కేజీ ఆనియన్స్ తెప్పించాను. ఇదండి నా గ్రాసరీస్. నాకు ఇవి 1 మంత్ వస్తాయని చెప్పను, కానీ 1 మంత్ వచ్చేటట్టు యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను మంత్లీలో వన్స్ కానీ ట్వైస్ కానీ అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కంపల్సరిగా, కాబట్టి ఇవి సరిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఈ స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసేస్తాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.